మన ఇండియన్ గవర్నమెంట్ పార్లమెంట్ సమావేశాలు అన్నప్పటికీ లోక్సభ ప్లస్ రాజ్యసభ కలిసి ఉంటుంది కదా. ఆ వాటికయ్యే ఒక్కొక్క సెషన్కి ఎంత ఖర్చు అవుతుందా అనేది ఎప్పుడైనా ఆలోచించారా? ఇన్ డీటెయిల్గా చెప్పుకోవాలి అనుకుంటే ఒక్కొక్క సెషన్కి ఎంత అవుతుంది అంటే 2.5 lakhs అవుతుందండి. పార్లమెంట్లో ఒక ఎంపీ అక్కడికి వెళ్ళి కూర్చొని మాట్లాడండి అని చెప్పేసి ప్రజా సమస్యల మీద మాట్లాడాల్సింది పోయి మీ పార్టీ వచ్చేసింది, మా పార్టీ ఇచ్చేసింది అని చెప్పుకుంటారే, ఒక్కొక్క నిమిషానికి వచ్చే ఖర్చు 2.5 లక్షలు. అన్ని లక్షల ఖర్చు పెడుతూ చేస్తుంది పార్లమెంట్లో జనాలకు ఉపయోగపడవలసిన బిల్లులు చేయాలి తప్ప తిట్టుకోవడానికి వెళ్ళింది పార్లమెంట్కి అది కాదు కదా. పర్ డేకి ఎంత ఖర్చు అవుతుందంటే నియర్లీ 9 crores. అలా 81 days చేస్తారు. నియర్లీ ఓన్లీ పార్లమెంట్కి అయ్యే ఖర్చే 978 కోట్ల దగ్గర. 81 రోజుల గురించి అనేసి మనం ఎంత చేస్తున్నాం? 31 సిట్టింగ్స్ అవుతాయి టోటల్ పార్లమెంట్కి. 31 సిట్టింగ్స్కి టోటల్ 81 days అనమాట. పర్ డేకి 9 crores. ఇలా చూసుకుంటూ పోతే పర్ ఇయర్కి వచ్చినప్పటికల్లా ఎంత ఖర్చు పడుతున్నారంటే నియర్లీ 1000 crores దీనికే ఖర్చు పడుతున్నారు. అక్కడికి వెళ్ళి మనం ఎలక్ట్ చేసుకునే ఎంపీ ప్రజా సమస్యల గురించి మాట్లాడకుండా సైలెంట్గా కూర్చుంటే ఆయనకి మనం దేనికి పంపించింది? పార్లమెంట్కి పంపించింది ప్రజా సమస్యలు మాట్లాడడానికి. ఒక్కో నిమిషానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది కూడా మనం క్యాల్కులేట్ చేసుకుంటే ఒక్కొక్క ఎంపీ మీద పర్ మినిట్కి ఇంత ఖర్చు పడుతుంది గవర్నమెంట్. సమావేశాలకు వచ్చినప్పటికల్లా తన నియోజకవర్గంలో ఉండే ప్రాబ్లమ్స్ ఇవి అని చెప్పేసి చెప్పాలి. అలా ఎంపీ ల్యాడ్స్ నిధులు కూడా దుర్వినియోగమే జరుగుతుంది. ఒక్కొక్క ఎంపీకి 5 crores అలర్ట్ వేస్తూ ఉంది. 5 crores అలర్ట్ చేస్తున్నప్పుడు పూర్తిగా సద్వినియోగం చేస్తుందా లోకల్లో ఉండే ఎంపీస్? అది కూడా ప్రజలు ఆలోచించాలి. అంతే తప్ప మనకిచ్చారు కదా సద్వినియోగం చేయకుండా దుర్వినియోగం చేసుకుంటూ పోతే, అక్కడికి వెళ్ళి మన సమస్యలు ఏంటో మాట్లాడకపోతే, ప్రజాధనం ఎంత ఖర్చు అవుతుంది అంటే పర్ డేకి 9 crores ఖర్చు అయిపోతుంది అని చెప్పి ట్యాక్స్ పే చేసిన మనం ఆలోచించాలి.